ನನಗಾಗಿ ಬಾಬಾ ಧರೆಗಿಳಿದು ಬಂದು ಸುಖ ಶಾಂತಿಯ ತಂದನು. ಓ ಬಿಂದು ನೀ ಸಿಂಧು ಎಂದೆಂದು, ಬಿಂದು ನೀ ಸಿಂಧು ಎಂದೆಂದು. ನನಗಾಗಿ ಬಾಬಾ ಧರೆಗಿಳಿದು ಬಂದು ಸುಖ ಶಾಂತಿಯ ತಂದನು. ಓ ಬಿಂದು ನೀ ಸಿಂಧು ಎಂದೆಂದು, ಬಿಂದು ನೀ ಸಿಂಧು ಎಂದೆಂದು. ಮರುಭೂಮಿಯಲ್ಲಿ ಉರಿ ಬಿಸಿಲಿನಲ್ಲಿ ಹುಡುಕುತ್ತಾಲೆದೇನು ನಾನು. ನೀ ಕರುಣಾ ಸಾಗರನು, ನೀ ಸ್ನೇಹ ಸಾಗರನು, ನಿನ್ನೊಂದು ದೃಷ್ಟಿಗೆ ಸಂತೃಪ್ತನಾದೆನು. ಕನಸಲ್ಲು ನೀನೇ, ಮನಸ್ಸಲ್ಲು ನೀನೇ, ನಿನ್ನಿಂದಲೇ ಜೀವನ ಪಾವನ. ಬಿಂದು ನೀ ಸಿಂಧು ಎಂದೆಂದು, ಬಿಂದು ನೀ ಸಿಂಧು ಎಂದೆಂದು. ಬಾನಿಂದ ಸುರಿವ ಮಳೆಯು ಈ ಭೂಮಿ ಸೇರುವಂತೆ ಬಾಬಾ ನಿನ್ನ ಸೇರಿದೆನು ನಾನು. ಬರಿದಾದ ಬಾಳೆಂಬ ವನದಲ್ಲಿ ಬಾಬಾ ಹಸಿರಂತೆ ಎಲ್ಲೆಲ್ಲೋ ಕಂಡಿರಲು ನೀನು. ನನ್ನಲ್ಲೂ ನೀನೇ, ಎಲ್ಲೆಲ್ಲೂ ನೀನೇ, ನಿನ್ನಿಂದಲೇ ಜೀವನ ಹೂವನ. ಬಿಂದು ನೀ ಸಿಂಧು ಎಂದೆಂದು, ಬಿಂದು ನೀ ಸಿಂಧು ಎಂದೆಂದು. ಸೂರ್ಯನಂತೆ ಆ ಚಂದ್ರನಂತೆ ಜೀವನದಿ ಬೆಳಕಾಗಿ ಬಂದೆ. ನಿನ್ನ
ಪ್ರೀತಿಯಲ್ಲಿ ನಿನ್ನ ಸ್ನೇಹದಲ್ಲಿ ಆನಂದ ಕಡಲಲ್ಲಿ ನಾ ಮುಳುಗಿ ಹೋದೆ ಬೆಳದಿಂಗಳಂತೆ ತಂಗಾಳಿಯಂತೆ ಈ ಜೀವನ ಚಂದನಾನಂದನ ಬಿಂದು ನಿ ಸಿಂಧು ಎಂದೆಂದು ಬಿಂದು ನಿ ಸಿಂಧು ಎಂದೆಂದು ನನಗಾಗಿ ಬಾಬಾ ಧರೆಗಿಳಿದು ಬಂದು ಸುಖ ಶಾಂತಿಯ ತಂದನು ಓ ಬಿಂದು ನಿ ಸಿಂಧು ಎಂದೆಂದು ಬಿಂದು ನಿ ಸಿಂಧು ಎಂದೆಂದು ओम शांति। मीठे बच्चे, किसी भी प्रकार के लालच तुम बच्चों को नहीं रखनी है। మధురమైన పిల్లలకి ఎటువంటి దురాశ ఉండకూడదు, దేనిపైన ఎటువంటి దురాశ ఉండకూడదు। కిసీ సే భీ కుచ్ మాంగనా నహీ హై, పిల్లలు ఎప్పుడు ఎవరి దగ్గర ఏది అడుక్కోరాదు। క్యోంకి తుమ్ దాతా కే బచ్చే దేనే వాలే హో, ఎందుకంటే మనము దాత యొక్క పిల్లలము, ఇచ్చేటటువంటి వాళ్ళమే అయినాం కానీ అడుక్కునే వాళ్ళం కాదు। ప్రశ్న, తుమ్ గాడ్లీ స్టూడెంట్ హో, తుమ్హారా లక్ష్య క్యా హై క్యా నహీ హై। గాడ్లీ స్టూడెంట్స్ అయినాం మనము, మన లక్ష్యం ఏమి అయి ఉండాలి, ఏది ఉండకూడదు మనకి। తుమ్హారా లక్ష్య హై, बाप द्वारा जो नॉलेज मिल रही है उसे धारण करना, पास विथ आनर बनना। మన లక్ష్యం అయింది బాబా దగ్గర ఏ జ్ఞానమైతే బాబా మనకి ఇచ్చినారో దానిని బాగా ధారణ చేసుకోవాలి, పాస్ విత్ ఆనర్ అవ్వాలి। బాకీ ఏ చాయే ఐసి ఇచ్చాయే రఖనా తుమారా లక్ష్య నహీ హై। అయితే అది కావాలి ఇది కావాలి అనేటటువంటి కోరికలు పెట్టుకునేది కాదు మన లక్ష్యము। తుమ్ కిసీ భీ మనుష్య ఆత్మా సే లేన్ దేన్ కర్కే హిసాబ్ కితాబ్ నహీ బనావో। పిల్లలు, మనం ఏ మనుషుల దగ్గర ఇచ్చి పుచ్చుకునేటటువంటి లెక్కాచారాలు పెట్టుకోరాదు। బాప్ కీ యాద్ మే రహ్, కర్మాతీత్ బన్నే కా పురుషార్థ్ కరో। బాబా తలంపులో ఉంటూ కర్మాతీత అయ్యేటటువంటి పురుషార్థం చేయాలి। గీత్, బచ్పన్ కే దిన్ భుల్ నహీ దేనా, బాల్యపు దినాలను మర్చిపోరాదు పిల్లలు। ఓం శాంతి। బచ్చే జాంతే హై కి యహ్ హై రుహానీ బాప్ ఔర్ బచ్చోం కా సంబంధ్। పిల్లలకి తెలుసు ఇది ఆత్మీయ సంబంధము, తండ్రి పిల్లల యొక్క సంబంధమైంది। रूहानी बाप जब बैठे हैं और बच्चे भी बैठे हैं, ఇక్కడ ఆత్మీయ తండ్రి ఉన్నారు, ఆత్మీయ పిల్లలు ఉన్నారు। సన్యాసి आदि होंगे, अपने आश्रम से कहा जाएंगे तो कहेंगे फलाना सन्यासी फलानी जगह रहने वाला है। సన్యాసీలు ఎక్కడికైనా వెళ్ళినారు ఏదైనా ఊరికి, అప్పుడు వాళ్ళ పరిచయం ఇస్తారు, వీళ్ళు ఫలానా సన్యాసీలు, వీళ్ళు ఫలానా చోట వీళ్ళ ఆశ్రమం ఉంది, అక్కడ ఉండేటటువంటి వాళ్ళు। గీతా శాస్త్ర ఆది సునాతే హే వ కోయి నయీ బాత్ నహీ హై, వాళ్ళు గీతా ప్రవచనాలు వినిపిస్తారు,
అనని పరిచయం ఇస్తారు. అదేమీ కొత్త విషయమేమీ కాదు. ईश्वर सर्वव्यापी करने से सारा ज्ञान ही खत्म हो जाता है. ఈశ్వరుడు సర్వవ్యాపి అని చెప్పటం నుంచే పూర్తి జ్ఞానమంతా కూడా వెళ్ళిపోతుంది. अब यह है तो रूहानी बाप जिसको सब रूहे याद करते हैं. వీరు ఆత్మీయ తండ్రి అయినారు. వీళ్ళని ఆత్మలందరూ కూడా తలంపు చేస్తూ ఉన్నారు. రూ कहती है वो परमपिता परमात्मा. ఆత్మ చెప్తుంది హే పరంపిత పరమాత్మ అని పిలుస్తూ ఉన్నారు. జబ్ దుఃఖ హోతా హై తో లౌకిక్ కో కుచ్ నహీ కహే. ఎప్పుడైనా దుఃఖం కలిగింది అంటే లౌకిక తండ్రిని అనరు, బేహద్దుకే బాప్కో యాద్ కర్తే హై. బేహద్దు తండ్రిని తలంపు చేసుకుంటారు. సన్యాసి హోంగే తో బ్రహ్మతత్వకో యాద్ కర్తే హై. వహై హి బ్రహ్మ జ్ఞాని. సన్యాసులు అయితే బ్రహ్మతత్వాన్ని తలంపు చేసుకుంటారు. వాళ్ళు బ్రహ్మ జ్ఞానులు కదా. బాప్కో యాద్ నహీ కర్తే హై. వాళ్ళు బాబా తలంపు చేయరు. శివోహం कहते हैं मैं आत्मा से परमात्मा हूँ फिर ब्रह्म अथवा तत्व तो रहने का स्थान है. వాళ్ళు చెప్తారు శివోహం అంటే నేనే ఆత్మ, నేనే పరమాత్మ అయినానని చెప్పుకుంటారు. బ్రహ్మతత్వం అనేది ఆత్మలు ఉండేటటువంటి లోకమైంది. ఏ బాతే బిల్కుల్ నహీ హై. ఏ జ్ఞాన్ ప్రాయలోప్ హో జాతా హై. అయితే ఇక్కడ చెప్పేది అన్నీ కొత్త విషయాలు చెప్తూ ఉన్నారు. ఈ జ్ఞానం అనేది ప్రాయలోపం అయిపోతుంది. ఏ జో శాస్త్ర హై ఉన్మే మేరా జ్ఞాన్ నహీ. శాస్త్రాలలో ఏదైతే ఉందో అందులో భగవంతుడు ఇచ్చిన జ్ఞానము కొంచెం కూడా లేదు. मेरा ज्ञान ना होने के कारण तुम जब किसी को समझाते हो तो कहते हैं ये तो नई बातें है. శాస్త్రాలలో భగవంతుడు చెప్పిన జ్ఞానం లేదు కాబట్టే మనం వాళ్ళకి చెప్పినప్పుడు ఇక్కడ వీళ్ళంతా కొత్త విషయాలు చెప్తూ ఉన్నారు అనని అనిపిస్తుంది. निराकार परमात्मा ज्ञान देते हैं. ये उन्हों की बुद्धि में ही नहीं आते हैं. నిరాకార పరమాత్ముడు జ్ఞానం ఇస్తూ ఉన్నారు. ఈ విషయం వాళ్ళ బుద్ధిలోనే అర్థం కావటం లేదు. వతో సమస్తే హై కృష్ణానే జ్ఞాన్ సునా హై తో మూంజ్ పడితే హై. వాళ్ళు అనుకుంటున్నారు కృష్ణుడు కదా జ్ఞానం ఇచ్చింది. వాళ్ళు అందులోనే చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. बाप तो एक एक बात सिद्ध करके बतलाते हैं. భక్తి మార్గమే तुम सब याद करते हो. బాబా ఒక్కొక్క విషయాన్ని సిద్ధ చేసి చెప్తూ ఉన్నారు. భక్తి మార్గంలో మనం తండ్రి తలంపు చేస్తూ ఉన్నాం. భగత్ తో సబ్ భగత్ హై భగవాన్ తో ఏక్ హోనా చాహియే. భక్తులు ఎప్పటికీ భక్తులుగానే ఉంటారు. భగవంతుడు ఒక్కరినే తలంపు చేయాలి. సర్వమే భగవాన్ సమజ్నే సే సభీ కో పూజనే లగ్ జాతే హై. ఒకవేళ అందరిలో భగవంతుడు ఉన్నారు అంటే అందరినీ పూజలు చేయాలి కదా అంటారు. పెహలే అవ్యభిచారి ఏక్ శివ్ కి భక్తి హోతీ హై పరంతు జ్ఞాన్ నహీ రహతా హై. తే భక్తిలో మొదట అవ్యభిచారి భక్తి ఉండేది. ఒక్క శివునికే భక్తి చేస్తూ ఉండేవాళ్ళు. అయితే అప్పుడు జ్ఞానం అనేది లేదు. वो क्या करके गए कब आए ये नहीं. వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఏం చేశారు తెలియదు. పరంతు వహై సతో ప్రధాన భక్తి. అయితే అది సతో ప్రధాన భక్తి అయింది. పూజా ఉస్కి హోతీ హై జిస్సే సుఖ్ మిల్తా హై. లక్ష్మీ నారాయణ కే రాజ్య మే భీ అపార్ సుఖత. పూజలు ఎవరికైతే చేస్తూ ఉంటారో వాళ్ళ నుంచి సుఖం దొరుకుతుంది. లక్ష్మీనారాయణ రాజ్యంలో అపారమైనటువంటి సుఖం ఉండేది. वह स्वर्ग के देवताए थे. लक्ष्मी नारायण को सतयुग का पहला पहला మహారాజా మహారాణి మాంగ్తే హై. వాళ్ళు స్వర్గంలో ఉండేటటువంటి దేవతలు అయినారు.
लक्ष्मी नारायण को सती का पहला पहला महाराजा महाराणी मानते हैं. లక్ష్మీ నారాయణుడు సతీగా మొట్టమొదటి మహారాజా మహారాణి అయినారు. పరంతు సతయుగ్కి ఆయు నహీ జాంతే హై. అయితే వాళ్ళకి సతయుగం యొక్క ఆయుష్ ఎంత వాళ్ళకి తెలియదు. బాబా హరేక్ బాత్ బచ్చోं को समझाते हैं. बच्चे ही ब्राह्मण बनेगा ये नहीं रचना है. బాబా ప్రతి ఒక్క మాటను పిల్లలకి తెలియచేస్తూ ఉన్నారు. పిల్లలునే బ్రాహ్మణ అవుతారు. ఇది కొత్త రచన అయింది. तुम सबको समझा सकते हो कि परमपिता परमात्मा ప్రజాపిత బ్రహ్మ ద్వారా నయీ సృష్టి రస్తే హై. మీరందరికీ చెప్పచ్చు పరంపిత పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచాన్ని రచన చేస్తూ ఉన్నారు. ఏ తో సబ్ సమజ్తే హై నహీ తో ప్రజాపిత క్యోం కేతే హై. ఇది అందరికీ తెలుసు, లేదంటే ప్రజాపిత అనని ఎందుకు అంటారు. ఏ బాతే తుమ్ బచ్చే హీ జాన్తే హో దూసరా కోయి నహీ జాన్తే హై. ఈ విషయాలు పిల్లలే అర్థం చేసుకున్నారు, ఇతరులకి ఇవన్నీ తెలియదు. ఉన్హోంకో నయీ నయీ బాతే సమజ్ మే నహీ ఆతీ హై. జబ్ సున్తే సున్తే పక్కే హో జాతే హై తబ్ సమజ్తే హై. వాళ్ళకి ఈ కొత్త విషయాలు అర్థమే తెలియటం లేదు. ఎప్పుడు వింటూ వింటూ పక్కా అయిపోతారో అప్పుడు అర్థమవుతుంది మేము ఇప్పటి వరకు ఎంత అజ్ఞానంలో ఉన్నాము అనని. నా భగవాన్కో జాన్తే తే నా దేవతావంకో జాన్తే తే. భగవంతుడు అంటే తెలియదు, దేవతలంటే వాళ్ళకి తెలియదు. జో పాస్ట్ హో జాతే హై ఉనోంకి హీ భక్తి కీ జాతి హై. ఏదైతే ముందు జరిగిపోయిందో వాళ్ళకే భక్తి చేస్తూ ఉన్నారు. फिर पूछो परम पिता परमात्मा जिसकी तुम जयंती मनाते हो उसके साथ तुम्हारा क्या संबंध है. ते శివ జయంతి జరుపుతూ ఉన్నారు, పరంపిత పరమాత్మ జయంతి, వాళ్ళ జతలో మన సంబంధం ఏమిటి. वो क्या करके गए है. వాళ్ళు ఏమి చేసి వెళ్ళినారు. कुछ भी बता नहीं सकते है. ఏదీనూ వాళ్ళు చెప్పలేరు. कृष्णा के लिए सिर्फ कहते हैं मक्खन चुराया यह किया ज्ञान दिया. कितना घोटला है. दाता तो एक ईश्वर ही है. ते కృష్ణుని కోసమేమో చెప్తారు, ఆయన వెన్న తినేడు, ఆయన అది చేసినారు, రాక్షసులను చంపినారు, జ్ఞానం ఇచ్చినారు, అది చెప్తారు. తే వాస్తవానికి దాత ఒక్క ఈశ్వరుడే అయినారు. కృష్ణ के लिए दाता नहीं कहेंगे वते मूंजे हुए है. కృష్ణుని కోసం దాత అనని చెప్పరు, వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోయినారు. ఏ సబ్ డ్రామా మే నూంద్ హై బాప్ కితనా అచ్చి రీతి సమझाते हैं. ఇవన్నీ కూడా నాటకంలో ఫిక్స్ అయిపోయింది. బాబా ఈ విషయాలన్నీ పిల్లలకి బాగా తెలిపిస్తూ ఉన్నాడు. नटशेल में थोड़ी बातें भी मनुष्य की बुद्धि में नहीं बैठती है. ते టోటల్గా కొన్ని విషయాలు కూడా మనుషుల బుద్ధిలో అర్థం కావటం లేదు. एक एक के 84 जन्मों के वृत्तांत बैठ निकाले तो पता नहीं कितना हो जाते हैं. ఒక్కొక్కరికి 84 జన్మల గురించి మనం తెలిపిస్తే పోతే ఎంతో అవుతుంది. బాప్ कहते हैं ఇన్ బాతోంకో చోడ్ మామేకం యాద్ కరో. ఒక్కొక్క జన్మ గురించి చెప్తూ పోవాలి అంటే ఎంత చెప్పాల్సి ఉంటుంది. బాబా చెప్తారు, ఈ విషయాలన్నీ వదిలేసి ఇక్కడ తండ్రిని తలంపు చేయాల. थोड़ा विस्तार से कभी समझाया जाता है तो मनुष्य का संशय मिट जाए. కొంచెం విస్తారంగా ఏమన్నా చెప్పినాము అంటే మనుషులకి వాళ్ళకు ఉండే సందేహాలు తొలగిపోతాయి. బాకీ బాత్తో ఏ థోడీ హై ముసే యాద్ కరో. ఇక్కడ విషయం చాలా చిన్న విషయము, కేవలం తండ్రి తలంపు చేయాలి. जैसे मंत्र देते हैं ईश्वर को याद करो, परंतु वह ऐसे नहीं कहेंगे ईश्वर को याद करने से तुम्हारा विकर्म विनाश होंगे और ईश्वर के पास जाएंगे. ఎట్లా ఈశ్వరుని మంత్రం ఇస్తారు,
ఈశ్వరుని తలంపు చేయాలి. ఈశ్వరుని తలంపు చేసినట్లయితే వికర్మ వినాశం అవుతుంది మరియు మనము ఈశ్వరుని దగ్గరికి వెళ్ళిపోతాము. ये तो बाप समझाते हैं గంగా స్నాన్ సే వికర్మ వినాశ్ నహీ హోంగా. బాబా చెప్తూ ఉన్నారు, గంగా స్నానం చేసినంత మాత్రాన వికర్మలు వినాశం కాదు. ఈ సమయ హరేక్ పర్ వికర్మం కా బోజ్ బహుత్ భారీ. ఇప్పుడు ఈ సమయంలో ప్రతి ఒక్కరిపైన వికర్మల భారం ఉన్నది. సుకర్మ తోడే హోతే హే బాకీ వికర్మతో జనం జన్మాంతరకే బహుత్ హై. సుకర్మలు అందరికీ కొంచెమే ఉన్నాయి, వికర్మల యొక్క బరువు జనం జన్మలది చాలా ఎక్కువగా ఉన్నది. कितना ज्ञान और योग में रहते हैं तो भी इतने विकर्म में है जो छूटते ही नहीं है. ఎంత జ్ఞాన యోగాలలో ఉన్నా కూడా కొన్ని వికర్మలు ఉంటాయి, అవి మనల్ని వదిలిపెట్టి పోవు. जब कर्मातीत बन जाएंगे फिर तो तुमको नया जन्म नई दुनिया में मिलेगा. ఎప్పుడు మనం కర్మాతీతులం అయిపోతామో మనకి కొత్త జన్మ కొత్త ప్రపంచంలో దొరుకుతుంది. अगर कुछ विकर्म रहे हुए होंगे तो पुरानी दुनिया में ही दूसरा जन्म लेना पड़ेगा. ఒకవేళ మనకి ఇంకా వికర్మలు ఉన్నాయి అంటే పాత ప్రపంచంలో మరలా జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. జ్ఞాన్తో బచ్చోంకో బహుత్ అచ్చా మిలా హై. ఈ జ్ఞానము పిల్లలకి చాలా బాగా దొరికింది. బాప్ कहते हैं और कुछ नहीं समझते हो तो बाप को याद करो. వేరే ఏమీ అర్థం కాకపోయినా పర్వాలేదు, తండ్రి తలంపు చేయండి. ఇస్సే भी సెకండ్ మే స్వర్గ की బాద్షాహీ మిల్ జాయేగా. దీని ద్వారా అయినా మీకు సెకండ్లో స్వర్గం యొక్క రాధ్య భాగ్యము దొరుకుతుంది. కహానీ भी है खुदा दोस्त का एक रोज के लिए బాద్షాహీ దేతే హై. కథ కూడా ఉన్నది కదా, ఖుదా దోస్తు యొక్క కథ. ఒకరోజు కోసం రాధ్య అధికారాన్ని ఇస్తారు. अब तुम जानते हो बाबा ही त्वमेव माता से पिता बंधु हो गया तो ఖుదా దోస్తా హువా అయినా. ఇప్పుడు మనం తెలుసుకున్నాము, బాబానే మనకి తల్లి తండ్రి గురువు స్నేహం పతి అన్నీ అయినారు అంటే ఖుదా దోస్తు అయిపోయినారు కదా. అల్లావుద్దీన్ ఖుదా దోస్తు ఏ సబ్ బాతే ఇస్ సమయ కీ హై. అల్లావుద్దీన్ అద్భుత దీపము ఖుదా దోస్తు. ఈ కథలన్నీ కూడా సంగమయుగానివే అంటారు బాబా. బాబా తుమ్హే ఏక్ సెకండ్ మే స్వర్గ కీ బాద్షాహీ దేతే హై. బాబా సెకండులో స్వర్గం యొక్క రాధ్య భాగ్యాన్ని ఇస్తారు. बच्चियाँ जब ध्यान में जाती थी तो वहाँ प्रिंस प्रिंसेस बन जाती थी. वहाँ तो सब समाचार आकर सुनाती थी. పిల్లలు మొదట ట్రాన్స్లో పోయినారు, అప్పుడు వాళ్ళు రాజ్కుమారి అయిపోతూ ఉండేవాళ్ళు, వచ్చి అన్ని సమాచారాలు చెప్తూ ఉండేవాళ్ళు. तुम बाप को अब जानते हो सब कहते हैं हेवनली गॉड फादर జరూర్ నయీ దునియా స్వర్గ హీ రచేగా. మనం తండ్రిని తెలుసుకున్నాము, అందరూ చెప్తారు స్వర్గ రచయిత స్వర్గ తండ్రి అనని చెప్తారు. కొత్త ప్రపంచం స్వర్గాన్ని రచిస్తారు. భారత్ గోల్డెన్ ఏజ్ తా ఉస్ సమయ్ కోయి ధర్మ నహీ తా. భారతదేశం బంగారు యుగంగా ఉండేది, అప్పుడు వేరే ధర్మమే లేదు. క్రిస్టియన్ भी कहते हैं క్రైస్ట్ సే 3000 వర్ష పెహలే భారత్ స్వర్గ తా. క్రిస్టియన్స్ చెప్తూ ఉండేవాళ్ళు క్రైస్ట్కి 3000 సంవత్సరాల ముందు భారత్ స్వర్గంగా ఉండేది. जब लक्ष्मी नारायण राज्य करते थे इसलिए पूछते हैं इनको ये वर्ष कहाँ से मिला है. లక్ష్మీనారాయణ రాజ్యం చేస్తూ ఉండేవాళ్ళు, అడిగేవాళ్ళు వీళ్ళకి ఈ ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది. భారత్వాసియోं का इनसे क्या संबंध है. భారతీయులకి వీళ్ళతో ఏం సంబంధం ఉన్నది. స్వర్గ కే మాలిక్ పెహలే ఏతే అబ్ తో నరక్ హై ఏ కా గయే. స్వర్గ మాలికులుగా ఉండేటటువంటి వాళ్ళు అయితే ఇప్పుడు నరకంగా మారిపోయింది, మరి వాళ్ళు ఏమైపోయినారు. జనన్ మరణ్ కో తో మాన్తే హైనా
आत्मा जनन मरण में आती है तब तो 84 जन्म लेंगे. జనన మరణాలు గురించి అందరూ ఒప్పుకోవాల్సిందే. ఆత్మకు జనన మరణాలు లేవు, కానీ జనన మరణాలలో వస్తుంది. 84 జన్మలు తీసుకుంటుంది. दुनिया में अनेक मत है, कोई पुनर्जन्म को मानते हैं, कोई नहीं मानते. ప్రపంచంలో అనేక రకాల మతాలు ఉన్నాయి. కొంతమంది పునర్జన్మను ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. पूछना चाहिए परमपिता परमात्मा शिव से तुम्हारा क्या संबंध है. వాళ్ళని ప్రశ్నించాలి, పరంపిత పరమాత్మ శివునితో మన సంబంధం ఏమిటి అనని. ఏ బ్రహ్మ విష్ణు శంకర్ కౌన్ హై, బ్రహ్మ విష్ణు శంకర్లు ఎవరు? కహా కే రహనే వాలే హై, తుమ్ కహేంగే సూక్ష్మవతన్ కే. ఎక్కడ ఉండేటటువంటి వాళ్ళు మనం చెప్తాము సూక్ష్మవతనంలో. ఔర్తో కోయి బతా నా సకే, తుమారే లియే తో కితనా సహజ్ హై. వేరే వాళ్ళు ఈ విషయాలు చెప్పలేరు, మనకైతే ఇవన్నీ చెప్పేది చాలా సహజము. माताओं को तो कोई नौकरी आदि का फुरना नहीं है, घर में रहने वाले है. మాతలకి ఉద్యోగాలు చేయాలనేటటువంటి అవసరం ఉండదు, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. కోయి దందాధోరీ కా హంగామా నహీ హై, వాళ్ళకి సంపాదించాలా వ్యాపారం చేయాలా అనేటటువంటి బాధ్యత ఉండదు. బాప్ సే వసా లేనా హై, పురుషోం కో తో ఫుర్నా హై. తండ్రి యొక్క ఆస్తి తీసుకోవాలి. అన్నయ్యలకి కూడా టైం ఉంటుంది. బాబా कहते हैं तुम अपना మర్తబాలో విశ్వకే మాలిక్ బనో. బాబా చెప్తారు, మీరు మీ యొక్క పదవిని తీసుకోండి, విశ్వ మాలికులు అవ్వండి. షావుకారోं को तो कितनी चिंता रहती है, दुनिया में रिश्वत ख्योरी बहुत है. షావుకార్లకి ఎంత చింతన ఉంటుంది. ప్రపంచంలో లంచగొండితనం చాలా ఎక్కువగా ఉన్నది. తుమ్కో రిశ్వత్ లేనేకి భీ కోయి దర్కార్ నహీ, మనం ఎవరి దగ్గర లంచం తీసుకునే అవసరమూ లేదు. వతో వ్యాపారియోం కా కామ్ హై, తుమ్ ఇన్సే చుటే హుయే హో. అది వ్యాపారస్తులు చేసే పని, మనకి వీటి నుంచి కూడా విముక్తి దొరికింది. ఫిర్ భీ మాయా ఐసీ హై जो छोटी से पकड़ लेती है, इसलिए फिर कुछ ना कुछ लालच रहती है तो जिज्ञासयों से मांगते रहते हैं. అయితే మాయ అట్లా వస్తుంది, మన జుట్టు పట్టుకొని లాగుతూ ఉంటుంది. ఏదో ఒక దురాశ ఉంటుంది, అందుకే వచ్చేటటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు అడుగుతూ ఉంటారు. బాబా कहते हैं बच्चे किसी से भी मांगो मत. బాబా చెప్తారు, మీరు ఎవ్వరి దగ్గర ఏది అడుక్కోవద్దండి. तुम दाता के बच्चे हो ना, तुमको देना है ना कि मांगना है. మీరు దాతా యొక్క పిల్లలు అయినారు, మీరు ఇవ్వాల కానీ తీసుకొని అడుక్కోకూడదు. तुमको जो कुछ चाहिए శివబాబా से मिल सकते. మీకు ఏమంతా కావాలో శివబాబా నుంచి దొరుకుతుంది. और कोई से लेंगे तो उनकी याद रहेगा. వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు అంటే వాళ్ళ తలంపు ఉంటుంది. हर एक चीज़ శివబాబా से लेंगे तो శివబాబా तुमको घड़ी घड़ी याद पड़ेगा. ప్రతి ఒక్క వస్తువు శివబాబా నుంచి తీసుకుంటూ శివబాబా మీకు घड़ी घड़ी తలంపు వస్తారు. శివబాబా कहते हैं तुम्हारे लेन देन का हिसाब मेरे साथ है. శివబాబా చెప్తూ ఉన్నారు, మీరు ఇచ్చినా శివబాబాకి ఇవ్వాలి, తీసుకున్న బాబా నుంచే తీసుకోవాలి. బ్రహ్మతో బీచ్ మే దలాల్ హై, దేనే వాలా మై హూ. ఈ బ్రహ్మ మధ్యలో మధ్యవర్తి అయినారు. తీసుకునేవాళ్ళు శివబాబా, ఇచ్చేవాళ్ళు శివబాబా అయినారు. మేరేసే తుమ్ కనెక్షన్ రకో త్రూ బ్రహ్మ. అయితే శివబాబా జతలో మనకి కనెక్షన్ పెట్టుకోవాలి, ते ब्रह्म द्वारा పెట్టుకోవాలి. कोई भी चीज़ औरों से लेंगे तो तुमको उनकी याद आएगा और तुम व्यभिचारी बन जाएगा. ఏ వస్తువులైనా వేరే వాళ్ళ నుంచి తీసుకున్నారు అంటే మీకు వాళ్ళ తలంపే వస్తూ ఉంటుంది, మీరు వ్యభిచారి అయిపోతారు కదా అంటారు.
शिव बाबा के भंडार से तुम चीज़ ले लो और किसी से మాంగో మత్. శివబాబా బండారం నుంచి మీరు తీసుకోండి, అంతేకాని ఎవరి దగ్గర అడుక్కోవద్దు. नहीं तो देने वाले को नुकसान पड़ता है क्योंकि उसने शिव बाबा की भंडार में नहीं दिया. లేదంటే ఇచ్చే వాళ్ళకి నష్టం కలుగుతుంది, ఎందుకంటే వాళ్ళు శివబాబా బండారానికి ఇవ్వలేదు. దేనా చాయే శివబాబాకి బండార్ మే, ఇవ్వాలా శివబాబాకు బండారానికి. मनुष्यों से लेन देन का कनेक्शन तो बहुत समय रखा, अब तुम्हारा कनेक्शन डायरेक्ट शिव बाबा से है. మనుషులకి ఇచ్చేది తీసుకునేది ఈ యొక్క సంబంధము, ఈ యొక్క కనెక్షన్ అనేక జన్మల నుంచి పెట్టుకున్నాము. అయితే ఇప్పుడు మన కనెక్షను శివబాబా దగ్గర పెట్టుకున్నాము. బాబా జాన్తే హై బచ్చోं में लोभ का भूत है. పిల్లలలో లోభము యొక్క భూతము ఇంకా ఉన్నది. కయి బచ్చే జాన్తే హై హమ్నే శివ్ బాబా కో దేఖా నహీ హై. కొంతమంది పిల్లలు చెప్తారు, మేము శివ్ బాబాని చూడనే లేదు. అరే తుమ్ అప్నే కో దేఖ్తే హో. తే బాబా చెప్తారు, మీరు అసలు మీరెవరు ఆత్మని చూడగలిగినారా? तुमको आत्मा का साक्षात्कार हुआ है जो कहते हो हमको शिव बाबा का साक्षात्कार हो. तुम जानते हो हमारी आत्मा ब्रुकुटी के बीच में रहती है, शिव बाबा भी ब्रुकुटी के बीच में ही होगा. ते చెప్తారు, మాకు ఆత్మ సాక్షాత్కారం అయింది, అయితే శివబాబా సాక్షాత్కారం కావాలి అనని. తే ఆత్మ బ్రుకుటి మధ్యలో ఉంటుంది, అదేవిధంగా శివబాబా కూడా బ్రుకుటి మధ్యలోనే ఉంటారు. తుమ్ జాన్తే హో ఆత్మ ఏక్ శరీర్ చోడ్ దూసరా లేతీ హై. పిల్లలు తెలుసుకున్నారు, ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. किस समय आत्मा का साक्षात्कार हो भी सकता है. ఒక్కొక్కసారి ఆత్మ సాక్షాత్కారం కూడా అవుతుంది. ఆత్మ స్టార్ హై, సాక్షాత్కార్ भी దివ్య దృష్టి से होगा. ఆత్మ ఒక నక్షత్రం లాగా ఉంటుంది, సాక్షాత్కారం అనేది దివ్య దృష్టి ద్వారానే అవుతుంది. कृष्णा की तुम भक्ति करो, साक्षात्कार हो सकता है, फिर फायदा क्या है. కృష్ణుడిని భక్తి చేసినట్లయితే కృష్ణుని సాక్షాత్కారం అవ్వచ్చు, అయితే దాని నుంచి లాభం ఏమున్నది. పరమాత్మా కా భీ సాక్షాత్కార హువా, ఫాయిదా క్యా హై. పరమాత్మ సాక్షాత్కారం కూడా అయితే లాభం ఏమున్నది. ఫిర్ భీ తుమ్తో పడ్నా హీ హైనా, అయితే పిల్లలు చదువుకోవాలి కదా. భక్తి మార్గ మే సాక్షాత్కార హోతా హై తో ఉన్కా కితనా గాయన్ కర్తే హై. భక్తి మార్గంలో సాక్షాత్కారాలు అవుతున్నాయి అంటే ఎంత గాయనం ఉన్నది. పరంతు మిల్తా కుచ్ భీ నహీ హై, అయితే వాళ్ళకి ప్రాప్తి అనేది ఏమీ దొరకదు. శివ్ బాబా హై జ్ఞాన్ కా సాగర్, బ్రహ్మా కో తో జ్ఞాన్ కా సాగర్ నహీ కహెంగే. శివ్ బాబా జ్ఞాన సాగరుడు అయినారు, బ్రహ్మ జ్ఞానసాగర అనని చెప్పరు. బ్రహ్మకు भी उनसे ज्ञान मिलता है, బ్రహ్మకు కూడా వాళ్ళ ద్వారానే జ్ఞానం దొరుకుతుంది. आजकल शिवलिंग सबके आगे रख देते हैं, समझते कुछ भी नहीं है. ఇప్పుడు అందరు దేవతల ముందు శివలింగాన్ని పెడతారు, అయితే వాళ్ళకి తెలియదు శివబాబా ఎవరు అనేది. పూజా కర్తే హై పరంతు కోయి కి భీ బయోగ్రఫీ బతానా. పూజలు చేస్తూ ఉంటారు, అయితే వాళ్ళ యొక్క చరిత్ర గురించి ఎవరికి తెలియదు. ఈయన జ్ఞానరత్నం కో సమజ్ నా సకే. ఈ జ్ఞానరత్నాల గురించి వాళ్ళు అర్థం చేసుకోలేరు. రతన్ లేతే లేతే కయియోం కో మాయా బందర్ బనా దేతే హై. కొంతమంది జ్ఞానరత్నాలు తీసుకుంటూ తీసుకుంటూ మాయ వాళ్ళని కోతిగా చేసేస్తుంది. कहते हैं हमको रतन नहीं चाहिए, बाबा समझाते हैं फिर भी शिवालय में तो आएंगे परंतु प्रजापद. చెప్తారు మాకు ఈ జ్ఞానరత్నాలే వద్దు అని చెప్తారు. బాబా అంటారు, భలే వాళ్ళు శివాలయము సత్యయుగంలో వస్తారు, అయితే ప్రజల పదవి తీసుకుంటారు.
పురుషార్థ్ కర్ ऊंच పद పానా చాయే. పిల్లలు పురుషార్థం చేసి ఉన్నతమైన పదవి తీసుకోవాలి. बाप कहते हैं मैं वैकुंठ की बादशाही देने आया हूँ, तुम पुरुषार्थ कर आप समान बनाओ. బాబా మనల్కి వైకుంఠ బాదషా రాజ్యం ఇచ్చే కోసం వచ్చినారు. పిల్లలు పురుషార్థం చేసి తన సమానంగా చేయాలి. పూజారియం से भी तुम पूछ सकते हो ये कौन है. పూజారీలను కూడా మీరు అడగవచ్చు వీళ్ళు ఎవరైనారు అని. कहते हैं ना आए आग लेने और मालिक बन बैठे. कोई पुजारियों की भी बुद्धि में अच्छी रीति बैठ जाती है. ते ఊరికే అట్లా వచ్చినా వాళ్ళు మాలిక్ అయిపోవచ్చు. పూజారీలకి కూడా బుద్ధిలో జ్ఞానం అర్థం అవ్వచ్చు. పూజారీ సే పూజ్య బన్ జాతే హై. వాళ్ళు పూజారీల నుంచి పూజనీయులుగా అవ్వచ్చు. లక్ష్మీనారాయణ పూజ్య కిస్ పురుషార్థ్ సే బనే హై తుమ్ సమ. లక్ష్మీనారాయణులు పూజనీయులు ఏ పురుషార్థం ద్వారా కాగలిగినారు పిల్లలు తెలిపించవచ్చు. బాబా कहते हैं जहाँ मेरा भक्त है उनको समझाओ. ఎక్కడ శివబాబా యొక్క భక్తులు ఉన్నారో వాళ్ళకి బాగా చెప్పండి. భగత్ होंगे शिव के मंदिर में, లక్ష్మీ నారాయణ के मंदिर में, జగదాంబా का मंदिर में. భక్తులు శివాలయాలలో దొరుకుతారు, లక్ష్మీనారాయణ టెంపుల్లో దొరుకుతారు, జగదాంబ మందిరంలో దొరుకుతారు. పూజారిयों को समझाओ व फिर औरों को समझाए. పూజారీలకి తెలిపించండి, అప్పుడు వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పగలుగుతారు. पुजारी बैठ किसी को जगदांबा का ऑक्यूपेशन बताए तो सब खुश हो जाएगा. పూజారీలు కూర్చొని జగదాంబ యొక్క కార్యాన్ని కర్తవ్యం గురించి చెప్పినారు అనుకోండి, వాళ్ళు చాలా ఖుషి అవుతారు. उनको कहना चाहिए तुम इन सब बातों को समझो. तुम किसी को बैठ इन देवताओं की जीवन कहानी बताएंगे तो तुमको बहुत पैसे मिलेगा. కాబట్టి వాళ్ళకి ఇదే చెప్పండి, ఈ విషయాలన్నీ బాగా అర్థం చేసుకోండి. మీరు ఎవరికైనా దేవతల విషయాలు చెప్పినారు అనుకోండి, మీకు చాలా ధనం కూడా దొరుకుతుంది. ఏ భీ సమझा वह सकते हैं जो देही अभिमानी है. అయితే ఈ విషయాలు కూడా ఎవరు చెప్పగలుగుతారు? ఎవరు ఆత్మాభిమానిగా ఉంటారో వాళ్ళే చెప్పగలుగుతారు. देहाभिमान को तो सारा दिन ఏ చాయే లాలచ్ होता. దేహాభిమానంలో ఉండే వాళ్ళకి రోజంతా కూడా అది కావాలా ఇది కావాలా అనే లాలచ్ ఉంటుంది. స్టూడెంట్ को तो नॉलेज की हैबी होना चाहिए. मैं पास विथ ऑनर जो हो जाऊँ ये है पढ़ाई का लक्ष्य. స్టూడెంట్కి ఇదే అలవాటు ఉండాలి, నేను బాగా చదువుకొని పాస్ విత్ ఆనర్ అవ్వాలి అని. ఇదే ఈ చదువు యొక్క లక్ష్యమైంది. డ్రామాకే రాజ్కో భీ సమజ్నా హై. డ్రామా యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలి. డ్రామా కోయి లంబా నహీ హై. డ్రామా అనేది ఎన్నో రోజులు లేదు. శాస్త్రం మే ఇన్కి ఆయు లంబీ లిఖ్ दी है. శాస్త్రాలలో ఈ డ్రామా యొక్క ఆయుష్ని లక్షల కోట్ల సంవత్సరాలు చూపించినారు. ఇది కేవలం 5000 సంవత్సరాలు అనేది తెలియదు. ये सब बातें बुद्धि में आना चाहिए. ఈ విషయాలన్నీ పిల్లలకి బుద్ధిలో తెలుసుకోవాలి. సర్వీస్ తో బహుత్ హై కోయి కర్కే దిఖావే. సర్వీస్ ఏమో చాలా ఉన్నది, అయితే చేసి చూపించాలి. బాప్సే కోయి కృపా తోడే హీ మాంగి జాతి హై. తండ్రి దగ్గర ఎవ్వరూ కూడా నా పైన కరుణ చూపించండి అనని అడిగే మాట లేదు. कहते हैं भगवान बच्चा दो तो कुल की वृद्धि होगी. చెప్తారు, భగవంతుడా నాకు బిడ్డల్ని ఇవ్వండి, మా కులం వృద్ధి అవుతుంది
అరే బాప్తో అపనే కుల్కి వృద్ధి కర్ రహే హై. అయితే బాబా తన కులాన్ని వృద్ధి చేస్తూ ఉన్నారు కదా. ఈ సమయ ఫిర్ దేవతా కులకి వృద్ధి హో రహీ హై. ఇప్పుడు ఈ సమయంలో దేవతా కులం యొక్క వృద్ధి అవుతూ ఉన్నది. అభి ఈశ్వరీయ కులకి వృద్ధి హోతీ హై. ఇప్పుడు ఈశ్వరీయ కులము వృద్ధి అవుతూ ఉన్నది. तुम भी ईश्वर संतान हो तो बाप समझाते हैं ये सब इच्छाएं छोड़ एक बाप के యాద్ కరో. బాబా చెప్తారు, ఈ కోరికలన్నీ వదిలిపెట్టేసి ఒక్క తండ్రి తలంపు చేయండి. బంధన ఆది హై, ఏ సబ్ కర్మ కా హిసాబ్ హై. బంధనాలు ఉన్నాయి అంటే అదంతా కర్మ యొక్క లెక్కాచారము అంటారు. बाबा को देखो कितना बंधन है, कितना बच्चों को संख्यालत रहता है, कितना किटपिट होती है. బాబాకు చూడండి ఎన్ని బంధనాలు ఉన్నాయి, ఎంతమంది పిల్లలు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని ఘర్షణలు ఉంటాయి. కితనా నిందా కర్తే హై, ఎంతమంది నిందన చేస్తూ ఉన్నారు. డిస్సర్వీస్ కర్నా సహజ్ హై, సర్వీస్ కర్నా బహుత్ ముష్కిల్ హై. డిస్సర్వీస్ చేసేది ఈజీనే, అయితే సర్వీస్ చేసేదే కష్టం అన్నమాట. ఏక్ ఖరాబ్ హోతా హై తో 10-20 కో ఖరాబ్ కర్ దేతే హై. ఒకరు చెడిపోతే వాళ్ళు 10 మందిని చెడిపేస్తూ ఉంటారు. బాకీ 5-8 నికల్తే బడీ మెహనత్ సే హై. 5 మంది తయారు కావాలి అంటే ఎంత కష్టపడాలి. కయి సెంటర్ పర్ ఆతే భీ రహతే హై, ఫిర్ కాలా ముహ్ భీ కర్తే రహతే. కొంతమంది సెంటర్కి వస్తూ ఉంటారు, మళ్ళీ అపవిత్రం అవుతూనే ఉంటారు. ఐసే బందర్ బుద్ధి వాయుమండల్కో ఖరాబ్ కర్ దేతే హై. అట్లా కోతి బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు వాతావరణాన్నే చెడిపేస్తూ ఉంటారు. ఐసోంకో తుమ్ బిఠాతే క్యూ హో. అటువంటి వాళ్ళని మనం కూర్చోపెట్టకూడదు. కాలా ముహ్ కియాతో ఉస్కా అసర్ బహుత్ సమయ చల్తా హై. వాళ్ళు వికారీ అయిపోయినారు అంటే దాని ప్రభావం చాలా సమయం ఉంటుంది. రిజిస్టర్ సే మాలూమ్ చలా జాతా హై, 4-5 వర్ష ఆకర్ ఫిర్ ఆనా బంద్ కర్ దేతే హై. వాళ్ళ రిజిస్టర్ చూస్తేనే అర్థమవుతుంది, 4-5 సంవత్సరాలు వచ్చి రావటమే మానేస్తారు. బాబా సమझाते హై, ఐసా కర్నే సే తుమ్ రాజ్య పద్ నహీ పా సక్తే. అట్లా చేశారు అంటే రాజ్య పదవిని పొందలేరు. ఇంద్రప్రస్థకి కహానీ భీ హై, పత్తర్ బన్ గయే. అయితే ఇంద్రసభ యొక్క కథ కూడా తెలుసు కదా, వాళ్ళు రాయిలాగా అయిపోతారు. తుంబి పత్తర్ బుద్ధి బన్ పడేగా. పిల్లలు కూడా రాయి బుద్ధిగా అయిపోతారు. పారస్ బన్ నహీ సక్తే హై, అంటే బంగారు సమానంగా కాలేరు. మధ్యలో వికారి అయిపోయినారు అంటే, పతిత్ అయిపోయినారు అంటే వాళ్ళు రాయి బుద్ధి అయిపోతారు, కానీ బంగారు బుద్ధి కాలేరు. ఫిర్ భీ పురుషార్థ్ నహీ కర్తే ఏ భీ డ్రామా మే నూంద్ హై. ఎంత చెప్పినా పురుషార్థం చేయటం లేదు అంటే డ్రామాలో ఇది ఫిక్స్ అయిపోయిందన్నమాట. రాజధాని మే నెంబర్ వార్ చాయే, నౌకర్ చండాల్ ఆది సబ్ చాయే. రాజధానిలో నెంబర్ వారుగా అందరూ రావాలి, నౌకర్లు చండాలులో అందరూ కూడా కావాలి కదా అంటారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा, लौकिक सब इच्छाएं छोड़ो, ईश्वरीय कुल की वृद्धि करने में मददगार बनना है. లౌకిక కోరికలు వదిలిపెట్టేసి ఈశ్వరీయ కులము వృద్ధి చేసేదానిలో సహయోగి అవ్వాలి. కోయి భీ డిస్సర్వీస్ కా కామ్ నహీ కర్నా హై. ఎటువంటి డిస్సర్వీస్ పనులు చెయ్యరాదు. లేన్ దేన్ కా కనెక్షన్ ఏక్ బాప్ సే రఖనా హై. ఇచ్చి పుచ్చుకునేటటువంటి కనెక్షన్ ఒక్క బాబాతోనే ఉండాలి. కిసి దేహదారీ సే నహీ. ఏ దేహదారీ జతలో ఉండరాదు.
वरदान। चारों ओर की हलचल को समय अव्यक्त स्थिति अशरीरी बनने के अभ्यास द्वारा విజయీ భవ। నలువైపులా ఉన్నటువంటి అలజడి సమయంలో కూడా అవ్యక్త స్థితిలో ఉంటూ అశరీరీ అయ్యేటటువంటి అభ్యాసం ద్వారా सदा विजयीలు अव्वंडी। लास्ट समय में चारों ओर व्यक्तियों का प्रकृति का हलचल और आवाज़ होगा। చివరి సమయంలో నలువైపుల వ్యక్తుల ద్వారా ప్రకృతి ద్వారా అలజడులు శబ్దాలు ఎక్కువ అవుతూ ఉంటాయి। చిల్లానే కా హిలానే కా వాయుమండల్ హోగా। వాయుమండలం అంతా కూడా అలజడిగా ఉంటుంది, ఆర్తనాదాలతో నిండి ఉంటుంది। ऐसे समय पर सेकंड में अव्यक्त फरिश्ता सो निराकारी अशरीरी आत्मा हूँ, यह अभ्यास ही विजयी बनाएगा। आ समयंलो अव्यक्त फरिश्ता निराकारी अशरीरी ఆత్మ ఈ యొక్క అభ్యాసం ద్వారానే మీరు విజయీ కాగలుగుతారు। इसलिए बहुत समय का अभ्यास हो कि मालिक बन जब चाहे मुख द्वारा साज बजाए। కాబట్టి చాలా కాలపు అభ్యాసం ఉండాలా, మాలిక్ అయ్యి ఎప్పుడు కావాలి నోటి ద్వారా వినిపించగలగాల, చాహేతో కానే ద్వారా సునే ఎప్పుడు కావాలి అంటే చెవుల ద్వారా వినగలగాలి। అగర్ నహీ చాహేతో సెకండ్ మే స్టాప్, ఇవన్నీ ఏమీ వద్దు అనుకుంటే సెకండ్లో స్టాప్ అయిపోవాలా। यही अभ्यास सिमरने अर्थात विजयमाला में ले आएगा। ఈ ఒక్క అభ్యాసము ఈ ఒక్క స్మృతి అంటే విజయమాలలోకి మనము వెళ్ళగలుగుతాము। स्लोगन। पुरुषार्थ के तीव्र करना है तो अलबेलापन के लूज स्क्रू को టైట్ करो। పురుషార్థాన్ని తీవ్రంగా చేయాలి అంటే నిర్లక్ష్యం అనేటటువంటి స్క్రూని టైట్గా చేయాలి। లవ్లీన్ స్థితిని आदि काल अमृत वेले दिल में परमात्मा का प्यार का संपूर्ण रूप से धारण कर लो। ఆది కాలంలో అంటే అమృత వేళ మీ హృదయంలో పరమాత్మ యొక్క ప్రేమ धारणा చేసుకోండి। अगर दिल में परमात्मा प्यार परमात्मा शक्तियाँ परमात्मा ज्ञान फुल होंगे तो कभी और किसी भी तरफ लगा हुआ स्नेह जा नहीं सकते। మీ మనసులో పరమాత్మ పైన ప్రీతి పరమాత్మ శక్తులు పరమాత్మ జ్ఞానము పూర్తిగా ఉన్నట్లయితే ఎప్పుడు ఏ ప్రకారమైనటువంటి అటాచ్మెంటు మరియు స్నేహం అనేది పోదు। अच्छा, ओम शांति।